ఈ భర్త బాలేదండి అని విడాకులు ఇచ్చావా, ఇంకొకరిని చేసుకున్నావా, ఆడు కూడా అలాగే ఉంటాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది వీడికంటే ఆడే నయము, ఆడే నయము. ఈ భార్య బాలేదని విడాకులు ఇచ్చావా, తర్వాత నీకు అనిపిస్తుంది ఇంకొకరు చేసుకున్న తర్వాత అమ్మో నా మొదటి భార్య అండి దేవత. దానికి అర్థం ఏంటి చెప్పండి? రెండో భార్య రాక్షసి. ఒకప్పుడు నీకు ఎందుకు పనికి రాలేదేమో, కానీ భవిష్యత్తులో నీకు పనికొస్తారు. అందుకే ఎవరిని తృణీకరించొద్దు. ఎదుటి వారిలో ఎలాంటి సమస్యలున్నా ఈరోజు నీకు బలం ఉన్నదని, ఈరోజు నీకు శక్తి ఉందని, ఈరోజు నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని, సంపాదన ఉన్నదని, ఉద్యోగం ఉన్నదని, నీకు కలిగి ఉన్న వాటిని చూసి నీ జీవిత భాగస్వామిని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఒకానొక రోజున నువ్వు ఎవరినైతే వదిలేసావో వారిని బట్టి ఖచ్చితంగా నీకు శాపం తగులుతుంది. ఎందుకంటే నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ నీకు తెలుస్తుంది. అందుకే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఎవరైతే నీకు ఇప్పుడు నచ్చట్లేదో ఆ నచ్చని కార్యాలను బట్టి ఎవరిని కూడా తృణీకరించకు. ఓపికగా ఉండు, ఓపికగా ఉండు, ఓపికగా ఉండు, ఓపికగా ఉండు.